నమస్కారం రాకీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. అచ్చమ్మపాలెంలో ఎమ్మెల్యే అరవింద బాబు పల్లెనిద్ర కార్యక్రమం. గ్రామాన్ని దత్తత తీసుకుని అభివృద్ధి చేస్తామని ఎమ్మెల్యే హామీ. రొంపిచెర్లలో రెడ్ క్రాస్ సొసైటీ రక్తదాన శిబిరం. రక్తదానం చేసిన ప్రభుత్వ ఉద్యోగులు, ప్రజలు. శ్రీ వాసవి కన్యక పరమేశ్వరికి వైభవంగా ఆషాఢ మాస సారి సమర్పణ. ఆకట్టుకున్న అమ్మవారి నగరోత్సవం. నర్సరావుపేట మండలం పెట్లూరివారిపాలెం గ్రామ పంచాయతీ పరిధిలో అచ్చమ్మపాలెంలో పల్లెనిద్ర కార్యక్రమాన్ని ఎమ్మెల్యే అరవింద బాబు నిర్వహించారు. అచ్చమ్మపాలెంలో 500 మంది జనాభా ఉంటారని, దీన్ని గ్రామ పంచాయతీగా ఏర్పాటు చేయాలని తీర్మానించారు. దత్తత తీసుకుని అభివృద్ధి చేయాలని గ్రామస్తులు చేసిన విన్నపానికి ఎమ్మెల్యే అంగీకరించారు. గ్రామంలోని రైతులకు సబ్సిడీపై జొన్న విత్తనాలు అందించామని, 40 లక్షల రూపాయల వ్యయంతో సీసీ రోడ్లు, కల్వర్టులు నిర్మించామని ఎమ్మెల్యే తెలిపారు. P4 విధానంలో సురక్షిత నీటి RO ప్లాంట్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఎమ్మెల్యేతో పాటు టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు పాల్గొన్నారు. సార్ అక్కడ ఎంట్రన్స్ లోనే అన్నారు మరి తల్లికి మీ ఇంట్లో పిల్లలు ఎవరు ఉంటే వాళ్ళకి ఏమైనా పెట్టిస్తారు. అడిగొచ్చేది పెట్టించేవాళ్ళం కదా. ఆల్రెడీ పెట్టాం సార్, మొత్తం ఇస్తారు గవర్నమెంట్. మీరు నేర్చుకోండి. 3 దాని సరిపోయిందా? ఇవాళ నర్సాపేట మండలం పెట్లూరిపాలెం శివారు గ్రామం అన్నమాట. ఇది హ్యామ్లెట్, మన అచ్చమ్మపాలెం అంటే ఒడ్డుపాలెం అంటారు. ఈ గ్రామంలో మరి జనాభా 500 మంది ఉంటారు. ఈ గ్రామాన్ని సపరేట్గా గ్రామ పంచాయతీ చేద్దామని మేము తీర్మానం చేయడం జరిగింది. అంటే పెట్లూరిపాలెం నుంచి దీన్ని సపరేట్ చేసి స్వతంత్రంగా పంచాయతీ ఒకటికి కేటాయిద్దామని చెప్పి మరి ఆలోచనలో ఉన్నారు ప్రభుత్వం. అదేవిధంగా ఈ సంవత్సరం నుంచి కూడా ఈ ఉమ్మడి కూటమి ఏర్పడిన తర్వాత ఈ గ్రామం ఇది చాలా వెనకబడిన గ్రామం. అందరూ కూడా చాలా చిన్న సన్నకారు రైతులు ఉంటారు. మరి ఈ గ్రామంలో ఒక 5 లక్షల నిధులతోటి రోడ్డు వేయడం జరిగింది. అదేవిధంగా కాలువలు కూడా కట్టడం జరిగింది. అంటే దాదాపు 20 లక్షల వాటికి దీనికి నిధులు మంజూరు చేయడం జరిగింది. మరి ఇవాళ ఒక మెయిన్ రోడ్డు, పక్క రోడ్డు ఒకటి 2 ఉన్నాయి. ఆ 2 రోడ్లు కూడా శాంక్షన్ చేయడం జరిగింది. వాటికి ఎస్టిమేట్ ఫార్వర్డ్ చేసి దాదాపు 20 లక్షలు ఖర్చు అవుద్ది. ఆ రోడ్డు కూడా వేస్తాం. ఎందుకంటే ఇది చాలా వెనకబడిన ప్రాంతం. మరి మొదటి నుంచి కూడా ఈ మెయిన్ సిటీకి దూరంగా ఉంటుంది. అందరూ కూడా మరి సిమెంట్ కార్మికులు ఎక్కువ ఉంటారు, చిన్న రైతులు ఉన్నారు. అదేవిధంగా ఇవాళ ప్రతి ఇంటికి వెళ్ళటం జరిగింది. తల్లికి వందనం అనేది ప్రతి ఇంట్లో చాలామంది పిల్లలకి పడింది. ఒక్క 4 ఇళ్లలో అయితే వాళ్ళకి పడలేదన్నారు. తప్పనిసరిగా దాన్ని కూడా మరి తల్లికి వందనం కూడా వాళ్ళకి ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. అదేవిధంగా నీటి సదుపాయం కూడా, తాగునీరు కూడా బాగానే ఉంది. ఇక్కడ ఒక బోర్ నుంచి కూడా నీళ్లు వస్తున్నాయి. తప్పనిసరిగా మరి RW స్కీమ్ కూడా తీసుకొచ్చి తాగునీటికి ఇబ్బంది లేకుండా ఈ గ్రామానికి ఏర్పాటు చేస్తామని చెప్పడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ గ్రామస్తులు అందరూ కూడా మొదటి నుంచి కూడా చాలా చిన్న రైతులు కాబట్టి ఈ గ్రామాన్ని ఆదుకునే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుంది. మొదటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీకి అండగా ఉంది. ఉమ్మడి కుటుంబంలో ఎన్నో కష్టాలు పడి అన్ని విధాల కేసులు పెట్టించుకొని వీళ్ళు ఎన్నో ఇబ్బందులు పడ్డారు. అయినా కానీ పార్టీకి అండగా ఉండి పార్టీని గెలిపించిన ఘనత మరి అచ్చంపాలెం గ్రామస్తులకు ఉంది. నర్సరావుపేట ఇండియన్ మెడికల్ అసోసియేషన్ భవనం వద్ద మహిళా శిశు సంక్షేమ శాఖ ప్రాజెక్టు డైరెక్టర్ ఉమాదేవి, DPO మాణిక్యరావు ఆధ్వర్యంలో అంగన్వాడీ కార్యకర్తలకు ఇండక్షన్ స్టవ్స్ పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథిగా స్థానిక ఎమ్మెల్యే అరవింద బాబు హాజరై ప్రసంగించారు. అంగన్వాడీ కార్యకర్తలు ఏర్పాటు చేసిన వివిధ స్టాల్స్ ని పరిశీలించిన ఎమ్మెల్యే ఆరోగ్యవంతమైన ఫుడ్ అలాగే చిరుతిండుల్ని రుచి చూసి వారిని అభినందించారు. అంగన్వాడీ కార్యకర్తల సేవలను మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు అవసరమైన వనరుల్ని అందించడమే లక్ష్యంగా పెట్టుకున్నామని మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులు వివరించారు. అనంతరం గర్భిణులకు
దంపతులకు శ్రీమంతం చేశారు. వారికి అక్షింతలు వేసి ఆశీర్వదించారు. కార్యక్రమంలో రొంపిచెర్ల మార్కెట్ యార్డు చైర్మన్ రామారావు, ఎన్డీఏ కూటమి నాయకులు, ఐసీడీసీఎస్ అధికారులు పాల్గొన్నారు. మంచి డాక్టర్ గారిని ప్రతి నెల మనకి ప్రభుత్వ హాస్పిటల్ మంచి డాక్టర్స్ ఉన్న ఆ బిడ్డకి ప్రస్తుతం సీమంత వేడుకుంది. ఆయాలు ఎంతో కష్టపడుతున్నారు. పిల్లల దగ్గరుండి బాగా జాగ్రత్త చూసుకుంటున్నారు. మీరు ఇంట్లో పని చేయాలి, ఇంట్లో భర్తను చూసుకోవాలి, పిల్లలను చూసుకోవాలి, వాళ్ళని బడికి పంపించాలి, మళ్ళీ ఇక్కడికి వచ్చి ఈ పిల్లలను చూసుకోవాలి. ఈ పిల్లలు ఎవరు? మన పిల్లలు. కానీ కన్నోళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళ పిల్లలు అనుకోవాలి. వాళ్ళు కూడా వచ్చి అప్పుడప్పుడు ఒక డ్యూటీ వేసుకొని పేరెంట్స్ మన అంగన్వాడీ కేంద్రంలో ఉండాలి. వాళ్ళు కూడా పిల్లల్ని ఏ విధంగా చూస్తారు ఏంటి, అది ఎవరన్నా వచ్చేవాళ్ళు లేరు, అడిగేవాళ్ళు కూడా లేరు. వాళ్ళందరూ ఏంటంటే వస్తే మంచిది. వాళ్ళు రావటం వల్ల ఏంటంటే పిల్లలకి ఏ విధంగా సంరక్షణ జరుగుతుంది. ఎక్కువ మంది అంటే వర్కింగ్ క్లాస్ ఉంటారు కాబట్టి రావడానికి ఎక్కువ అవకాశాలు ఉండవు. అదేవిధంగా పెళ్ళిళ్ళు చేసుకునేటప్పుడు కూడా ఆడ మగ ఏదైనా సంపాదన ఉన్నప్పుడే పెళ్లి చేసుకోవాలి. అట్లా కాకుండా ఉన్న వాళ్ళందరూ సంపాదన లేకుండా పెళ్ళిళ్ళు చేసుకొని పిల్లలు కానీ వాళ్ళకి సరైన ఆరోగ్య రక్షణ లేకుండా గవర్నమెంట్ మీద భారం వేస్తే ఎంతవరకు కరెక్ట్ అంటారు చెప్పండి? కరెక్ట్ అనేది కాదు. ముందు ఆర్థిక పరంగా మనం భార్య భర్త సెటిల్ అయిన తర్వాత చేసుకోవాలి. వాతావరణం బాగుండాలి, సాంఘికంగా ఆర్థికంగా బాగున్నప్పుడు చేసుకుంటే మంచి పిల్లలు పుడతారు. పెళ్ళైన దంపతులు కూడా మంచి ఆహారం తీసుకోవాలి. బలంగా ఉన్నప్పుడే మంచి పిల్లలు పుడతారు. అలా కాకుండా బలహీనంగా ఉండి మరి సాంఘిక పరంగా ఆర్థిక పరంగా మనం దిగజారిపోయి ఉన్నప్పుడు పెళ్ళిళ్ళు చేసుకొని కనే పిల్లలను కూడా మరీ కిలో కూడా వెయిట్ లేకుండా కానీ వాళ్ళని కాపాడాలంటే ఎంత కష్టమో ఒకసారి ఆలోచన చేయండి. అంత వెయిట్ తక్కువ ఉంటేమో అండర్ వెయిట్ పిల్లలకి మరి మానసికంగా శారీరకంగా అన్ని ఇబ్బందులు వస్తాయి. సైంటిఫిక్గా అంతే జరిగేది. ఒక బలమైన మొక్క ఉంటే బలమైన కాయలు వస్తాయి, బలహీనమైన మొక్క ఉంటే బలమైన కాయలు రావు. మరి దీన్ని దృష్టిలో పెట్టుకోవాలి గవర్నమెంట్ కూడా. ఇక్కడ మనం ఏం చేస్తున్నాము, ఒక బలమైన పిండాన్ని తయారు చేయాలి. బలమైన పిండాన్ని తయారు చేయాలంటే బలమైన భార్యాభర్తలు ఉండాలి. అది మనకి ఇంపార్టెంట్ మెయిన్. అసలు అది వదిలేసాం మనం. కార్యక్రమ ఉద్దేశం ఏమో ఇండక్షన్ స్టవ్లు ఇవ్వడం అనేది ఉద్దేశం. అది మనకి గవర్నమెంట్ డిపార్ట్మెంట్ నుంచి మనకు వచ్చినటువంటి అదే మన మున్సిపల్ ఏరియా అర్బన్ ఏరియాలో ఏదైతే సెంటర్స్ ఉంటాయో వాటికి ఇమ్మని అనడం వలన ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. అయినా కానీ ఒక ఎగ్జిబిషన్ ఒకటి పెట్టారు. అందులో ముఖ్యంగా మీరు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి చెప్పవలసింది, మిగతా అన్నీ మనం చేసుకుంటాం కానీ మునగాకు పొడి సార్ డాక్టర్ గారు కాబట్టి మేము ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు, కానీ అది మన సబ్జెక్ట్ కాబట్టి ప్రతి గర్భవతి ఇంటి దగ్గర మునగాకు పొడి ఉందా లేదా, డైరెక్ట్గా మునగాకు పొడి ఆవిడ తినలేకపోతే కనుక కొంచెం కరివేపాకు కూడా మిక్స్ చేసుకుని తినమని చెప్పాలి. అది బలవంతంగా అయినా సరే వాళ్ళ ఇంట్లో ఉందా లేదా అనేది ప్రతి కార్యకర్త చూడాల్సిందే హౌస్ విజిట్ చేసి. ఎందుకంటే 11 గ్రాములు హెచ్బి ఉన్నప్పటికీ కూడా ఆ అమ్మాయి డెలివరీ అయ్యేటప్పటికి 7, 8 అయిపోవడానికి అవకాశం ఉంటుంది. అది మీరు ప్రత్యేకంగా చెప్పాల్సిన విషయం. ఇప్పుడు మన మార్కెట్ యార్డ్ చైర్మన్ గారు చెప్పారు, అమ్మాయి ఆ కార్యకర్త ఎవరో కానీ నిజంగా అప్రిషియేట్ చేయొచ్చు. ఎందుకంటే నేను ఇక్కడికి వచ్చి ఒక 4 నెలలు అయింది. 4 నెలల అంగన్వాడీ సెంటర్ విజిట్స్లో ఓ రకంగా చెప్పాలంటే సంతోషంగా నాకు ఏదో అనిపించలే. చిన్న పిల్లలు మీకు దగ్గరికి వస్తారు కాబట్టి వారికి మీరు ఇస్తేనే ఆహారం తీసుకోగలరు. కానీ మీ ద్వారానే వారికి ముందున్న జీవితం అర్థం కావాలి, అక్షరాభ్యాసం నేర్పించాలి. తల్లిదండ్రుల తర్వాత వచ్చేది మొదటి విద్యాభ్యాసం మీ దగ్గరే ప్రారంభమైంది. కాబట్టి మీరు మొదటిగా వాళ్ళని చిన్న వయసు ఉంటుంది కాబట్టి ఆరోగ్యపరంగా వారు రోజు
మనం ఇచ్చే ఆహారం తీసుకోగలుగుతున్నారా లేదా అనేది ముఖ్యంగా మీరు చూడాలి. నర్సరావుపేట ప్రకాష్ నగర్లోని డీఎస్పీ బంగ్లా నుంచి కంబంపాలెం వరకు స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించారు. ఎమ్మెల్యే అరవింద్ పాపు నేతృత్వంలో కూటమి నాయకులు మురుగు కాల్వల్లో పూడిక వ్యర్థాలు తొలగించారు, వీధులను ఊడ్చి శుభ్రం చేశారు. కార్యక్రమంలో టీడీపీ నేతలు కొట్ట కిరణ్, క్రాంతికుమార్, వాసిరెడ్డి రవి కార్యకర్తలు పాల్గొన్నారు. మనం గతంలో కూడా చూసాం, ఎమ్మెల్యే గారికి ప్రోటోకాల్స్ కూడా వదిలేసి ఎక్కడ ప్రజలకి ఏం చేయాలనో ఆయన ఇండివిజువల్గా వెళ్ళి ఆయనంతటికి ఆయనే స్వయంగా ఈ యొక్క స్వచ్ఛ భారత్ కార్యక్రమం కానివ్వండి, లేకపోతే ఇంకొక కార్యక్రమం కానివ్వండి, గతంలో నేను చూశాను. నర్సరావుపేటలో పెళ్ళి ఉంటే ఆయన స్వయంగా ట్రాక్టర్లు తెప్పించి అవన్నీ మురికంతా కూడా క్లీన్ చేయడం చూశాను. అదేవిధంగా కొన్నిసార్లు హాస్పిటల్స్ దగ్గర కానివ్వండి, కొన్ని రోడ్లు కానీ, తర్వాత సీఎం గారు వస్తుంటే కోటప్పకొండ కానీ, ఇలాంటి వ్యక్తుల్ని మనం ఎంతో జాగ్రత్తగా మనం తయారు చేసుకోవాలి, వాళ్ళకి పుషింగ్ ఇవ్వాలి. ప్రజలందరూ కూడా ఆయన వెంటుంటే ఆయన చాలా ఉత్సాహంగా యంగ్ ఎమ్మెల్యేగా పనిచేస్తూ ఉన్నారు. రోటరీ క్లబ్ ఆఫ్ నర్సరావుపేట ఆధ్వర్యంలో శుక్రవారం స్థానిక పాతూరు భవిత స్కూల్ యందు 5 ప్రత్యేక అవసరాల విద్యార్థులకి 35,000 రూపాయల విలువైన వీల్ చైర్స్ ని అందజేశారు. అంగవైకల్యం కలిగిన విద్యార్థులకి రోటరీ క్లబ్ సహాయం అందించడం సంతోషమని క్లబ్ ప్రతినిధులు, ఉపాధ్యాయులు పద్మజ, మేరీకుమారి కృతజ్ఞతలు తెలిపారు. రోటరీ క్లబ్ ఆఫ్ జూబ్లీ హిల్స్ వారి సహకారంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో ఐఈడి కోఆర్డినేటర్ సెల్వరాజు, రోటరీ అధ్యక్షులు కపలవై రాజేంద్ర ప్రసాద్, సెక్రటరీ శివకుమార్, సుమిత్ర కుమార్, ఆంజనేయులు, రాధాకృష్ణ పాల్గొన్నారు. నర్సరావుపేట మరియు జూబ్లీహిల్స్ వారి సహకారంతో నర్సరావుపేటలోని పాతూరులో గల భవితా స్కూల్ నేస్తం దీనికి సంబంధించి ఒక 5 విద్యార్థులకు, అంటే డిజేబుల్డ్ అండ్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అట్లా ఎవరైతే ఉంటారో వారికి వీల్ చైర్స్ అడగడం జరిగింది. ఆ స్కూల్కి మేము మా క్లబ్ తరపున 5 వీల్ చైర్స్ని స్పాన్సర్ చేస్తున్నాము. దీనికి సహకరించినటువంటి మా రోటరీ మెంబర్సు మునిరెడ్డి గారు, అలాగే తారాచంద్ గారు, మళ్ళీ జిల్లా ప్రసాద్ గారికి కూడా మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇలా ఎన్నో సేవా కార్యక్రమాలని రోటరీ క్లబ్ ఆఫ్ నర్సరావుపేట తరపున ఈ సంవత్సరం నిర్వహించడం జరిగింది. కుట్టు మిషన్లు కానివ్వండి, ఆడపిల్లలకు సైకిళ్ళు కానివ్వండి, అలాగే వీల్ చైర్స్, ఇలా సేవా కార్యక్రమాలు. ఎవరైతే నీడీ పీపుల్ ఉంటారో వారి కనుక రోటరీ క్లబ్ సహాయాన్ని కోరినట్లయితే తప్పకుండా వారికి మేము సేవా కార్యక్రమాలు చేసి వారికి ఏం కావాలో ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి మా రోటరీ అసిస్టెంట్ గవర్నర్ సుమిత్ర కుమార్ గారు, అలాగే లింగాంజనేయులు గారు, రాధాకృష్ణ గారు, మా సెక్రటరీ సాతులు శివకుమార్ గారు, జిలానీ గారు, ఈ స్కూల్లో ఈ కార్యక్రమానికి మాకు అవకాశం కల్పించినటువంటి నాసరెడ్డి గారు హెచ్ఎం గారికి, అలాగే మేరీ గారికి కూడా మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ పేరెంట్స్కి మేము చెప్పేది ఏంటంటే, ఇవి దాదాపు 7,000-8,000 రూపాయలు ఒక్కొక్కటి వీల్ చైర్ అవుతుంది. దీన్ని జాగ్రత్తగా మీరు వాడుకోండి. ఎక్కడైనా సరే తీసుకెళ్ళడానికి కానీ చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. అవసరమైనప్పుడు దీన్ని ఫోల్డ్ చేసి మళ్ళీ పక్కన పెట్టుకోవచ్చు. పాతూరు శివాలయం వీధిలోని భవితా పాఠశాలను రోటరీ క్లబ్ సంస్థ అధ్యక్షులు, నర్సరావుపేట జోన్కి సంబంధించి అధ్యక్షులు సందర్శించడం జరిగింది. ఈ సందర్భంగా మా స్కూల్లో చదువుతున్నటువంటి 5 సిపి విద్యార్థులకు వాళ్ళ క్లబ్ తరఫున, రోటరీ క్లబ్ తరఫున వీల్ చైర్స్ సుమారు ఒక్కొక్కటి 10,000 రూపాయలు విలువ చేసేటువంటి వీల్ చైర్ని మాకు డొనేట్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా రోటరీ క్లబ్ సభ్యులకు, అధ్యక్షుల వారికి, వాళ్ళందరికీ కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి.
అలాగే ఈ పల్నాడు జిల్లాలోని చుట్టుపక్కల మండలాల వాళ్ళు, అలాగే చుట్టుపక్కల నర్సరావుపేట చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల్లో ఉన్నటువంటి ప్రత్యేక అవసరాలు గల బాలబాలికలు, దివ్యాంగులు ఈ పాఠశాల అందిస్తున్నటువంటి సేవలను వినియోగించుకోవాల్సిందిగా ప్రతి ఒక్కరిని పేరు పేరున కోరుకుంటున్నాము. ధన్యవాదాలు. నర్సరావుపేట నియోజకవర్గం రొంపిచెర్ల మండలం పరిషత్ కార్యాలయంలో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. కలెక్టర్ అరుణ్బాబు ఆదేశాల మేరకు రొంపిచెర్ల మండలంలోని వీఆర్ఓలు, వీఆర్ఏలు, ప్రభుత్వ సిబ్బంది, గ్రామ ప్రజల సహకారంతో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశామని, ఇందుకు సహకారం అందించిన ప్రభుత్వ ఉద్యోగులకి, గ్రామ ప్రజలకు తహసీల్దార్ బండి నిర్మల ధన్యవాదాలు తెలిపారు. రక్తదానం ప్రాణదానంతో సమానమని, ఆపదలో ఉన్నవారి జీవితాలను కాపాడవచ్చునని, రక్తంలో ప్లేట్లెట్స్, ప్లాస్మా, ఓల్ బ్లడ్ గా విడితీసి 3 ప్రాణాలను కాపాడవచ్చని రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా చైర్మన్ శేషగిరిరావు తెలిపారు. దాతల నుంచి సేకరించిన రక్తాన్ని కేంద్రంలో అన్ని పరీక్షలు నిర్వహించి నాణ్యమైన రక్తాన్ని మాత్రమే అందిస్తామని, రక్తదానం చేయడం వలన ఎటువంటి అనారోగ్య సమస్యలు ఉండవని చెప్పారు. అలాగే రెడ్ క్రాస్ సొసైటీ లాభాపేక్ష లేకుండా స్వచ్ఛంద సేవలను అందిస్తుందని శేషగిరిరావు తెలియజేశారు. వైస్ చైర్మన్ శ్రీనివాస గుప్తా, రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా కోశాధికారి డాక్టర్ నంద్యాల రామప్రసాద్ రెడ్డి ప్రసంగించారు. కార్యక్రమంలో ఎంపీడీఓ మాథ్యూ బాబు, రెడ్ క్రాస్ సొసైటీ సిబ్బంది పాల్గొన్నారు. based on the money and more we did about no bad so developments you have excited because that sponsor or shake is gone and we didn't really get attention on the departments identify it like in it to telling his schools to this what it was a development so something and that's still be threatening to and about top talent that's part of the thing that I had to go going like like you like what if I pretend thank you పల్నాడు జిల్లా రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో కలెక్టర్ గారు మరియు పల్నాడు జిల్లా రెడ్ క్రాస్కి గౌరవ అధ్యక్షులైనటువంటి కలెక్టర్ అరుణ్ బాబు గారి ఆదేశాల మేరకు ఈరోజు రొంపిచెర్ల మండలంలో మెగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ని కండక్ట్ చేస్తాము. ఈ మెగా బ్లడ్ డొనేషన్ క్యాంప్కి అనుభవమైన స్పందన ఉంది. ఎందుకంటే మన ఎంఆర్ఓ గారు, ఎంపీడీఓ గారు వీళ్ళందరూ కూడా అలాగే వారి సిబ్బంది అందరూ కూడా బాగా వైట్ పబ్లిసిటీ చేశారు. తప్పకుండా ఇది మంచి సక్సెస్ అవుతుంది. రక్తదానం ప్రాణదానంతో సమానంలో ఒక ప్రాణం నిలబడి ఆ కుటుంబానికి ఆసరాగా ఉంటుంది. కాబట్టి ఇటువంటి రక్తదానాలను ప్రోత్సహించి భవిష్యత్తులో ఇటువంటి కార్యక్రమాలన్నింటిలో సహాయ సహకారాలు ఇచ్చి రెడ్ క్రాస్కి అభివృద్ధి ప్రోత్సాహాలుంటున్నాయి. అలానే మీకు ఈ పరిసర గ్రామాల్లో ఇప్పుడు ఏ రక్తానికి సంబంధించిన అవసరం వచ్చినా కానీ ఉద్యోగాలు దానికి పనిచేస్తూ ఉంటారు. మీరు అక్కడికి వెళ్ళి మిగతా మీరు చాలా తక్కువ ధరకే రక్తాన్ని అందిస్తున్నాము. వ్యవసాయ శాఖ పల్నాడు జిల్లా నూతన అధికారిగా జగ్గారావు శుక్రవారం బాధ్యతలు చేపట్టారు. వ్యవసాయ అధికారుల సంఘం అధ్యక్షులు జగదీశ్వర్ రెడ్డి, రాష్ట్ర వ్యవసాయ అధికారుల సంఘం మహిళా సెక్రటరీ అమలకుమారి, జిల్లా వనరుల కేంద్రం శిక్షణ కోఆర్డినేటర్ శివకుమారి, వ్యవసాయ అధికారుల సంఘం కోశాధికారి వెంకట నరసయ్య, పలువురు ఏడీఏలు, ఏఓలు జగ్గారావును మర్యాదపూర్వకంగా కలిసి అభినందనలు తెలిపారు. నర్సరావుపేట పట్టణంలోని శ్రీ వాసవి కన్యక పరమేశ్వర అమ్మవారి దేవస్థానంలో ఆషాఢ మాససార సమర్పణ కార్యక్రమాన్ని కనుల విందుగా నిర్వహించారు. 125 మంది మహిళా భక్తులతో అమ్మవారికి నగరోత్సవం దేవాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అమ్మవారికి 58 రకాల పూలు, గాజులు, చీరలు, జాకెట్ ముక్కలు, గోరింటాకు, పిండి వంటలు సారిగా సమర్పించారు. ఆలయ కమిటీ చైర్మన్ కొత్తమాసు మెహర్ బాబు, కార్యదర్శి వెంకటప్పయ్య, కోశాధికారి లక్ష్మీ వరప్రసాదరావు, కృష్ణ, శ్రీనివాసరావు, హనుమంతరావు, పద్మ, సుజాత, లక్ష్మీకుమారి హాజరీ పూజలు చేశారు. భక్తులకి తీర్థ ప్రసాదాలు అందజేశారు. అమ్మవారికి వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానం ఆషాఢ మాసం సందర్భంగా సందర్భంగా అమ్మవారికి ఆషాఢ మాసం
పార్వతీ అమ్మవారికి, వాసుకి అమ్మవారికి, నంజేశ్వర స్వామి వారికి అన్ని సారే పండుగలు అన్ని సమర్పిస్తున్నాము. ప్రతి సంవత్సరం ఇలానే అమ్మవారి మా చేత చేయించుకోవాలని, అమ్మవారి నర్సరాపేట కూడా మంచిగా అభివృద్ధి చెందాలని, అన్ని కార్యక్రమాలు మంచిగా జరగాలని, గుడి తరపున అమ్మవారి తరపున మా అందరికీ ఆశీస్సులు ఉండాలని, అందరూ నర్సరాపేట గ్రామ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆరోగ్య అందరూ ఉండాలని ఆశిస్తూ ఈ అమ్మవారికి మేము సార సమర్పిస్తున్నాము. అది అందరూ చక్కగా అందరూ సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాము. ఆషాఢ మాసం వచ్చిందంటేనే అమ్మవార్లకి సారల సందడి, గోరింటాకు సందడి ప్రారంభమవుతుంది. మన జగన్మాత అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక శ్రీ వాసుకి కన్యకా పరమేశ్వర అమ్మవారి దేవస్థానంలో ఈరోజు కొత్తమాసు కహరి గారు, అలాగే కొత్తమాసు వెంకటప్పయ్య గారు, అలాగే పుత్తూరి వరప్రసాద్ గారిచే ఈరోజు అమ్మవారికి అంగరంగ వైభవంగా 102 మంది సువాసినిలచే అన్ని పసుపుకాలు అన్ని తీసుకొని అమ్మవారికి మిఠాయిలు, పట్టు చీరలు, పట్టు వస్త్రాలు అన్నీ తీసుకొని పూలు, పళ్ళు, తాంబూలాలు, గోరింటాకులు అన్నీ తీసుకొని అంగరంగ వైభవంగా ఊరేగింపుతో అమ్మవారు బయలుదేరుతున్నారు. అలాగే తర్వాత అమ్మవారికి సారంతా సమర్పించి గోరింటాకు అతిథులందరికీ నచ్చే మెచ్చే గోరింటాకు సందడి మొదలవుతుంది. గోరింటాకు అందరం కలిసి నూరి అమ్మవారికి సమర్పించి తర్వాత భక్తులందరూ కూడా పెట్టుకొని అమ్మవారు ఆశీర్వాదానికి పొంది తీర్థ ప్రసాదాలు తీసుకొని అందరూ వెళ్లి అమ్మవారి కృపకు పాత్రలు కావాల్సిందిగా మరీ కోరుచున్నాం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. అచ్చమ్మపాలెంలో ఎమ్మెల్యే అరవింద్ బాబు పల్లెనిద్ర కార్యక్రమం. గ్రామాన్ని దత్తత తీసుకుని అభివృద్ధి చేస్తామని ఎమ్మెల్యే హామీ. రొంపిచెర్లలో రెడ్ క్రాస్ సొసైటీ రక్తదాన శిబిరం. రక్తదానం చేసిన ప్రభుత్వ ఉద్యోగులు, ప్రజలు. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరికి వైభవంగా ఆషాఢ మాస సారి సమర్పణ. ఆకట్టుకున్న అమ్మవారి నగరోత్సవం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.